అందరికీ శుభోదయం. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం సౌందర్యలహరిలో 30వ శ్లోకంలోకి వచ్చేసాం. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం త్వమేవ శరణం శివే. పద్యంలోకి వెళ్ళిపోయినట్లయితే స్వదేహోద్భూతాభిర్గృణిభిరణిమాద్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్త్రాగ్నిర్విరచయతి నీరాజన విధిం. ఎంతో అద్భుతమైన శ్లోకం అండి ఈ శ్లోకం యొక్క అర్థంలో కనుక వెళ్ళిపోయినట్లయితే, అమ్మా నువ్వు ఆది అంత్యాలు లేనిదానవి అనగా ఇప్పుడు నిత్యనూతనమైనటువంటిది అమ్మవారు, నిత్యమైనటువంటి తల్లివి. మరియు అణిమాసిద్ధి అష్టసిద్ధులు అనగా అణిమ గరిమ లగిమ మహిమ ఇలా మాకు తెలిసినవే కదా. ఈ అష్టసిద్ధులు కలిగినటువంటి తల్లివి. నీవు నేను వేరు కాదు, మనిద్దరం ఒకటే అనే భావంతో ఏ జీవుడైతే అమ్మవారిని పూజిస్తున్నాడో, అనగా ఈ లౌకిక ప్రపంచంలో బంగారం, డబ్బు, నగలు ఇటువంటి ఈ ఈశ్వరుడు సృష్టించినటువంటి సమ్మిళితమైనటువంటి సమృద్ధికరమైనటువంటి ఐశ్వర్యాన్ని మొత్తాన్ని కాదు, ఇదేది శాశ్వతమైంది కాదు అని కేవలం అమ్మవారి పాదాలను మాత్రమే ఏ జీవుడైతే పట్టుకొని తరిస్తున్నాడో అటువంటి జీవుడిని మహాప్రళయం కూడా ఏమీ చేయలేదు అని అర్థం. అనగా మహాప్రళయం కూడా విరచేతి నీరాజన విధిం, మహాసంవర్త్రాగ్నిం విరచయతి నీరాజన విధిం. మహాప్రళయం కూడా అతనికి మంగళ నీరాజనములు ఇస్తుంది అని అర్థం. మహాప్రళయం కూడా అతన్ని ఏమీ చేయలేదు అనేటువంటి అద్భుతమైన భావన. దీని యొక్క ఫలితంలోకి వెళ్ళిపోతే అష్టసిద్ధులు కలుగుతాయి. అనగా ఈ రోజుల్లో అష్టసిద్ధులు అంటే అందరు నవ్వుతారు. మనుషుల యొక్క మనస్తత్వము మరియు ఎన్ని సమస్యలు వచ్చినా శక్తితో వాటిని ఎదుర్కొనేటువంటి ధైర్యము కలుగుతాయి. తర్వాత ఈ పద్యాన్ని 1000 రోజుల పాటు 96 రోజులు జపించి తేనె కుళాన్నం అంటే పప్పుతో చేసినటువంటి అన్నాన్ని, తాంబూలాన్ని కనుక అమ్మవారికి నివేదనగా స్వీకరించి నివేదన చేసి మనం స్వీకరించినట్లయితే ఖచ్చితంగా అష్టసిద్ధులు కలుగుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వస్తి.